నాయకుల్లో దార్శనికత ఉంటే పల్లె సీమలు ప్రగతి దారుల్లో పయనిస్తాయి. అలాంటి దార్శనికత ఉన్న నాయకుడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి 5 ఏళ్లలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. ప్రతి గడపకు సంక్షేమం అందిస్తూ సొంతవాడిగా మారిపోయారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. ఆయన కృషితో అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామం ప్రగతి పథంలో పరుగులు తీస్తోంది. అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామంలో 5 ఏళ్లలో సుమారు 22 కోట్లతో అభివృద్ధి సంక్షేమం అందింది. 2,30,00,000 రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిగురుపాడులో సుమారు 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించారు. 8 లక్షలతో అవసరమైన చోట గ్రావెల్ రోడ్లు నిర్మించారు. 3 లక్షలతో కల్వర్టులు నిర్మించారు. 40 లక్షలతో గ్రామ సచివాలయ నిర్మాణం జరుగుతోంది. నాడు నేడు ద్వారా చిగురుపాడులో 84 లక్షలు ఖర్చు చేసి 2 పాఠశాలలు అభివృద్ధి చేశారు. 2.5 లక్షలతో హెల్త్ సెంటర్ రిపేర్లు చేయించారు. త్వరలోనే ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించే జలజీవన్ మిషన్ పనులు 60 లక్షల రూపాయలతో చేయనున్నారు. చిగురుపాడులో సుమారు 19,20,00,000తో సంక్షేమ పథకాలు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అవ్వాతాతలకు 5 ఏళ్లలో సుమారు 5 కోట్లు అందాయి. జగనన్న అమ్మఒడి ద్వారా 2,10,00,000 లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 88 లక్షల సాయం అందగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా 75 లక్షల మేర లబ్ధి జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు 2,35,00,000 లబ్ధి జరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా 22 లక్షలు, విద్యా దీవెన ద్వారా 36 లక్షలు, వసతి దీవెన ద్వారా 14 లక్షల మేర విద్యార్థులకు మేలు జరిగింది. కాపు నేస్తం ద్వారా 23 లక్షలు అందగా వైఎస్ఆర్ బీమా ద్వారా 15 లక్షలు అందాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 70 లక్షల మేర సాయం అందింది. 0 వడ్డీ రుణాల రూపంలో 14 లక్షలు అందాయి. జగనన్న గోరుముద్ద ద్వారా 30 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 11 లక్షల లబ్ధి చేకూరింది. క్రాప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు అందాయి. ఇళ్ల స్థలాల రూపంలో 127 మందికి 2,05,00,000 విలువైన స్థలం సమకూరింది. పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా మార్చేందుకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. త్వరలో ఎన్నికల నేపథ్యంలో ప్రజాశీర్వాదం కోసం మరోసారి ప్రజల్లోకి వస్తున్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్న శంకరన్న లాంటి నాయకుడిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందటం ఖాయం.